అందరికీ జేబీఎం నమస్తే. నేను డాక్టర్ శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ మాలమన్నాడు. నిన్న సుమారు 4-5 గంటల సమయంలో సాయంత్రం అచ్చంపేట నియోజకవర్గం గోదల్ గ్రామస్తులైనటువంటి మాజీ సర్పంచి మగదేశ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి నా మిత్రుడు సామా మాణిక్ బాబు అలియాస్ బాలస్వామి గారు మరణించడం జరిగింది. మొదలు ఆయనకు వినమ్రంగా నివాళులర్పిస్తున్నాను. ఇవాళ ఆయన దగ్గరికి పోవాల్సి ఉండే ఆయన చివరి చూపు కొనుక్కునేటువంటి స్థితిలో వైరల్ ఫీవర్తో నేను అక్కడికి పోలేకపోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమకాలను గుర్తిస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమకాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలము, అదే రకంగా ₹1 కోటి ఇంకా ఇతరత్ర సదుపాయాలు కల్పిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. 6 గ్యారెంటీలు ఏదో గ్యారెంటీ. అయితే ఈ హామీకి సరైన అర్హత ఉన్నటువంటి వ్యక్తి సా మాణిక్ బాబు, మాజీ సర్పంచ్ కూడా ఆయన. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఎంతో క్రియాశీలకంగా పనిచేశాడు. అచ్చంపేట ఎమ్మెల్యే గారు గెలవడంలో చాలా కృషి ఉంది ఆయన. మరి ఎందుకో ఎమ్మెల్యే గారు ఆయనను దూరం పెట్టేశాడు. బహుశా చదువుకునే వ్యక్తి అనుకున్నాం, లేదంటే నిజాన్ని మాట్లాడామంటే రాజకీయ నాయకులు నచ్చదు కాబట్టి దూరం పెట్టడం తెలియదు, కానీ మొత్తం దూరం పెట్టాడు. ఆయన కేవలం మాణిక్ బాబునే కాకుండా అసలు గతంలో కూడా వాళ్ళకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇస్తలేడు. కానీ మేము అయినప్పటికీ ఆయన వాట్సాప్ నెంబర్కు నేను పొద్దున ఒక ఉత్తరం రాయడం జరిగింది. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ నాగపల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు అచ్చంపేట శాసనసభ్యుగా ఉన్నారు. ఈ పార్టీ గెలవడానికి మీతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రుడు మాణిక్ బాబు నేను అకాల మరణం చేయడం జరిగింది. ఆయన కుటుంబానికి మీరు ఏదో 2000-10,000 ఇచ్చి దులుపుకోకుండా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అదే రకంగా ఒక తెలంగాణ ఉద్యమకానికి ఎలాంటి హామీలు ఇస్తారని చెప్పారో హామీలో భాగంగా ఆ కుటుంబాన్ని చూడాల్సిందిగా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి 250 గజాల ఇల్లు ఇచ్చాలని చెప్పి ఇవ్వాలని, అలాగే వాళ్ళ భార్యకు ఆమె చదువుకుంది, హెచ్పిటి అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది అనుకుంటే బహుశా ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిందిగా, అదే రకంగా మాణిక్ బాబు యొక్క చిన్న కొడుకు మెడిసిన్ చదువుతా ఉన్నాడు. ఆ చదువు ఖర్చులు కూడా మీరే భరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 2-3 చోట్ల దవాఖాన్లు ఉన్నాయి, మీరు బాగా మీ ఇంట్లో 4 డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ అబ్బాయిని కూడా మీ కుటుంబ సభ్యులుగా ఆ రోజు మీరు మాణిక్ బాబును ఏ రకంగా అయితే వెంట తిప్పుకొని మీ పార్టీకి వెళ్ళడానికి మీరు పనిచేయించుకున్నారో, కనీసం ఆ అదన్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఆ పిల్లవానికి మరి మెడిసిన్ అయిపోయేంత వరకు మీరు ఆర్థికంగా సహాయం చేయాలని పొద్దున్నే చెప్పడం జరిగింది. చూద్దాం ఆయన వింటాడా వినడా అనేది. వినకపోతే మరి రాను ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి మాలు ఇప్పటికే విసిగి వేసారిపోయి ఉన్నారు ఆయన మీద, వంశకృష్ణ గారి మీద. ఇట్లాంటి ఉద్యమకాలను కూడా మరి ఆయన ప్రభుత్వం ద్వారా ఆదుకోకపోతే ఇక మరి ఎంత కలుస్తాడో వాళ్ళే చెప్తారు రేపు ఓట్ల రూపంలో. కాబట్టి అట్లా రాణించుకోదు అని నేను అనుకున్నాను. నేను దాంట్లో చాలా సౌమ్యంగా రాసిన ఉత్తరం, మీరు చాలా మందికి ప్రాణం పోశారు, అలాంటి ప్రాణం పోసేటువంటి ఒక అవకాశం మళ్ళీ మీకు ఇప్పుడు వచ్చింది. ఒక డాక్టర్ కోర్సు పూర్తి చేయడానికి ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాల పిల్లవాడికి ఏం కావాలని చూడండి. అదే రకం 250 గజాలు ఇంటి స్థలం అది హైదరాబాద్ ఇస్తారా, లేదంటే అచ్చంపేటలో ఇస్తారా, ఇచ్చి కట్టిస్తారా, చేయండి. అట్లనే ఆ అమ్మాయి కూడా ఉద్యోగం ఇప్పించాలని చెప్పి మాలమాలగా మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉత్తరం రాయడం జరిగింది. కానీ నాకు తెలిసి ఆయన మరి వచ్చి అందరిలాగా వచ్చి ఏదో
10,000 5,000 చేతులు పెట్టిపోతాడా, లేదంటే మరి నిజంగా నికాసైనటువంటి కార్యకర్తగా పనిచేసినటువంటి ఆ మాణిక్ కుటుంబానికి న్యాయం చేస్తాడా వేచి చూద్దాం. ఏదైనా సరే ఆయనకు న్యాయం జరిగే అంతవరకు మాలమన్నాడు ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఆయనకు మాలమా తరపున జై భీములు జవాబు జరుపుకుంటూ జవహర్ మాణిక్ బాబు, ఆ మీ ఆశయాల కోసం మార్గాలు వేరైనా ఎజెండాలు వేరైనా ఎజెండా ఒకటే, అది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ చెప్పినటువంటి మార్గంలో పయనిస్తున్న సందర్భంలో అన్ని అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఏది బాబాసాహెబ్ కోరుకున్నాడో ఆ మార్గంలో నడుస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జవహర్ మాణిక్ బాబు, జై ఇండియా, జై భారత రాజ్యాంగం.